2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, లేదంటే అడవి జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇక్కడే పాప ఇక్కడి నుంచే అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్ అటాక్ చేసిందని తెలిసి కుక్క ఎందుకు ఊరుకుంటుంది? పాపని ఖచ్చితంగా అటాక్ చేసి పాపని హాని కల్పిస్తే కుక్క మాత్రం ఊరుకోదు, ఇక్కడే పోరాడుతుంది. గ్రామస్తులందరూ వచ్చేదాకా కొండ చెరువు ఈ యొక్క ప్రాంతాలు ఈ యొక్క ప్రాంతాలు ఎక్కడ కూడా వెళ్ళే అవకాశాలు లేవు. మెదలదు ఆ కొండ చిలువ. ఆ తిన్న ఆహారాన్ని తీసుకుని అక్కడే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎటువైపు వెళ్ళాలన్నా సరే కదలలేదు, కనీసం ఈ చెట్టు కడన్నా ఉంటుంది. అక్కడ నుంచి ఎంత దూరం చూసా ఇక్కడ నుంచి దాటి ఇలాగ వస్తుంది. అంటే పాము దూరడానికి మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ చెప్తున్నాం. అంటే అధికారులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అడవి జంతువు తినేస్తే పాప క్లాత్ దొరకాలి, పాప పట్టీలు దొరకాలి, పాపకు ఉన్నటువంటి ఏదో ఒకటి వస్తువు దొరకాలనేది. లేదంటే అడవి జంతువు తినేస్తే అవశేషాలు ఏదో ఒక పాపకు సంబంధించిన బాడీ పార్ట్లు ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఇటువైపు కూడా మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గొయ్యి తీశారు. ఆ పాప వెండి వస్తువులు, లోహాలు ఏదైతే అన్వేషణ చేసేందుకు ఒక వ్యక్తిని కూడా తీసుకుని వచ్చారు. ఇటువైపు చూపించింది అన్న పై వరకు వెళ్ళారు, కానీ అందరూ కూడా పైకి వెళ్ళారు, కానీ ఆ యొక్క ఏదైతే నావిగేషన్ అక్కడ వరకు చూపించింది కానీ ఎక్కడ కూడా రాలేదు. మరొక ఏదైతే జ్యోతిషులు చెప్తున్నారో దక్షిణ వైపే పాప వెళ్ళిపోయింది, మీకు ఆనవాళ్ళు దొరుకుతుంది అన్న. దక్షిణ వైపు ఏముంది? కొండ ఉంది. కొండ ప్రాంతానికి అన్నీ కూడా జల్లెడ పెట్టారు. కొండ ప్రాంతంలో ఏం కనపడుతుంది? కొండ ప్రాంతం మొత్తం అణువణువు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, గ్రామస్తులు మొత్తం పాప మిస్ అయిన 20 నిమిషాల్లో మొత్తం ఈ కొండ అంతా జల్లెడ పట్టారు. ఎక్కడ కూడా కనపడలేదు. కానీ పాపని ఇక్కడ చూసినట్టు తాతబాబు చూసి చెప్పవచ్చు. తర్వాత తాతబాబు తర్వాత మరొక వ్యక్తులు రావచ్చు. వ్యక్తులు వచ్చిన తర్వాత పాపని ఎవరో అపహరించిపోవడానికి ఇటువైపు ఎవరో వచ్చి ఉండొచ్చు. ఇటువైపు ఎక్కువ వెళ్ళిపోయే అవకాశాలు లేవు. ఇటువైపుకి వెళ్ళిపోతేనే మనం ఉన్నటువంటి మార్గంలో ఇక్కడ సిహెచ్ అగ్రహారం ఉంది. సిహెచ్ అగ్రహారం ఏదో ఉందో అగ్రహారం వెళ్ళొచ్చు. ఇదే మార్గాన్ని గండి వెళ్ళొచ్చు అని కూడా చెప్పుకొస్తున్నారు. మనం ఈ మార్గంలో ప్రస్తుతం ప్రయాణం చేద్దాం. ఇక్కడ స్థానిక యువకులు ఉన్నారు. ఆ యువకులతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎంత దూరంలో వెళ్ళొచ్చు? ఇలాగా 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వచ్చాను. ఎదురు పామాలతో తగులుతుంది మనం. అక్కడి నుంచి సిహెచ్ అగ్రహారం, తర్వాత గండి అన్నలాగా. మరి ఇటువైపు పామాయిల తోటలు అన్నీ ఉన్నాయి కదా, ఇటువైపు పామాయిల తోటలు, అటు ఊరికి ఎండింగ్ కూడా ఉంది కదా పామాయిల తోట. ఓకే, పాప ఇక్కడికి వచ్చాడు కన్ఫర్మ్ ఇక్కడికి వచ్చడం చూడడం, ఫినిషింగ్ ఉందనడం, ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయినాయి పక్క. అంటే ఇప్పుడు ఇటువైపు మనం ఎంత దూరం వెళ్ళాలి? ఇప్పుడు ఈ సిహెచ్ అగ్రహారం 2 కిలోమీటర్లు కూడా బైక్ మీద వెళ్ళిపోతుంటారు. ఇలాగా బైక్ మీద వచ్చాను, నడుచుకుంటూ వచ్చి. ఆ రోజు నువ్వు వచ్చావా ఇవన్నీ తిరిగేటప్పుడు? మొత్తం అంతా గాలించాం. ఎంత దూరం వరకు వెళ్ళారు ఇటువైపు? ఈ రోజు అంతా మొత్తం పట్టుకుని కొండ చుట్టూ మొత్తం రౌండ్ షేప్ ఆల్రౌండ్స్ మొత్తం ఈ కొండ పై భాగం చూడొచ్చు. ఒకసారి కొండ జూమ్ చేసే ప్రయత్నం చూడండి. ఈ యొక్క ప్రాంతం మనం కొండ కనిపిస్తున్న ప్రాంతం చూస్తుంటే ఇదంతా కూడా చిట్టడుగు అని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ చిట్టడుగులో కేవలం ఫారెస్ట్లో ఎటువంటి చిన్న జంతువులు మాత్రం అంటే ప్రాణహాని మనుషులకి ప్రాణహాని కల్పించేటువంటి అంత అటాక్ చేసే జంతువులు ఏవి కూడా అధికారులు, అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మాత్రం కనీసం ఆ అడవి జంతువులు అటాక్ చేసినప్పుడు ఏదో ఒకటి పాపకు సంబంధించినవి ఏదో ఒకటి దొరకాలి. కానీ అవి ఏమీ దొరకలేదు. ఆచూకీ అనేది లభించేది. అంతలా గాలించింది కాకపోతే ఏది చిన్న జాడ దొరుకును. మరి ఆ రోజు మరి తాతబాబు మాటల్లో కరెక్ట్ ఉందంటే వాస్తవం ఉందంటే? వాస్తవం. తాతబాబు కనిపించింది అంట. చూసారు తాతబాబు గారు. చూసి మళ్ళీ అతని పని అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి కానీ పాప ఎలాగ వచ్చిందో ఎలాగా మిక్స్ అయిందో తెలియలేదు. ఇది గాలించారు. అందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు, కానీ ఆచూకీ అయితే లభించడం లేదు. అంతా కూడా మిస్టరీగానే ఉంది. మనం ఈ పక్కనే పామాయిల తోట పక్కన ఉన్నటువంటి కాలిబాట ఏదో ఉందో చూసాం, అక్కడి నుంచి వచ్చాం. ఈ కాలిబాటని
ట్రాక్టర్లు కూడా వెళ్ళొచ్చులే బహుశా, ఇటువంటి ట్రాక్టర్లు వెళ్తాయి, బళ్ళు కూడా వెళ్ళిపోతాయి, బైకుల మీద వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కార్లు అంటే కార్లు వెళ్ళే అంత ఛాన్స్ లేదు. అంటే ట్రాక్టర్లే ఓన్లీ రైతులకు సంబంధించిన వస్తువులు బళ్ళుని. అంటే ఇప్పుడు పాప ఇన్నాళ్ళు అయినా సరే కనిపించకపోవడంతో అనేక అనుమానాలు ఎవరైనా అదృశ్యం చేశారో మనం చూసాం. అక్కడ నుంచి ఫినిషింగ్ కాంచి అయితే బయలుదేరి రావడం జరిగింది. ఏం పేరు మీ పేరన్నా? సురేష్ అనే యువకుడు మన గ్రామం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో కనిపించారు. పాప ఏమైందనే సమాచారం కూడా అతను ఆ రోజు జరిగిన ప్రాంతంలో కూడా అతను కూడా అన్వేషణ చేశారు. కానీ ఇప్పుడు పాప ఆచూకీ అయితే లభించలేదు. చూడొచ్చు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. ఇటువంటి ప్రాంతంలో ఆ చిన్నారి జ్ఞానేశ్వరి అయితే అదృశ్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చివరిసారిగా చూసిన ప్రాంతం కానీ అయితే మనం అంతా కూడా ఈ యొక్క ప్రాంతాలు రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల చూడొచ్చు మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి, జీడిమాడి పిక్కలు వచ్చాయి. ముఖ్యంగా మనం చూసిన మరొకటి మర్చిపోయాం, జీడిమాడి పిక్కల్లో తోటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు వాళ్ళ కాల్ డేటా ఫోన్ లొకేషన్ ఆధారంగా వాళ్ళందరినీ కూడా విచారించారు. జీడిపిక్కలు మనం ఈ చూడొచ్చు ఎంత విడిగా ఉన్నాయి. అక్కడ మామిడికాయలు కావచ్చు, జీడి మామిడి కావచ్చు, మామిడికాయలు చూడు ఎంత చాలా చెదురుగా పడిపోయావు. ఇవన్నీ కూడా వీటి కోసం అయితే వీళ్ళందరూ కూడా వస్తుంటారు. చూడొచ్చు మన కళ్ళ ముందునే ఒక మామిడికాయ పడిపోయింది. ఇలాగా ఈ ప్రాంతం అయితే ఇప్పుడు ప్రయాణం చేద్దాం, ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఒకసారి ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పాప ఇటువైపుకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువైపు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు కుక్కతో పాటు. కుక్క అయితే ఓ పక్కన పాప లభించలేదు, కుక్క దొరికినటువంటి కుక్క కూడా చివరికి అది కూడా ప్రాణాలతో లేకుండా పోయింది. పాప ఏమైంది, 11 రోజులు అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పడేస్తున్నాం, అయినా సరే ఎక్కడ కూడా దొరకలేదు. అది చూడొచ్చు మార్గం ఎలా ఉందో. ఆ మార్గ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా అనువనుగు తిరిగినా సరే ఎక్కడా కూడా ఆచూకీ అయితే లభించలేదు. కొండలు గుట్టలు అన్నీ కూడా తిరుగుతుంది. ఆర్టీవీ గతంలో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో మరొకసారి తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతం మొత్తం అటువైపు మామిడి తోట ఉంది, మళ్ళీ మామిడి తోట కూడా ఫినిషింగ్ వేశారు, ఇనుప కంచెలు కూడా వేశారు. ఆ ఇనుప కంచె పరిస్థితి ఉంది. ఇటువైపు అంటే ఇవన్నీ కూడా అటవీ శాఖ అధికారులు 1-2 సార్లు మొత్తం తిరిగేశారు. ఇవన్నీ గుంతలు చూసే ఎంత లోపల ఉందో. ఆ రోజు దట్టమైన వర్షం పడింది, పాప మిస్ అయిన మరునాడు వర్షం పడింది. వర్షం పడిన నేపథ్యంలో పాపకు సంబంధించి ఆ రోజు అడవిలోకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే లేవు. ముఖ్యంగా మరొకసారి మనం ఇవన్నీ కూడా తిరిగాం. మరొకసారి ఈ పాప ఇటువైపు ఎవరో తీసుకువెళ్ళిపోయి ఉంటారనేది అనుమానం. ఇటువైపు వెళ్తే మాత్రమే ఆ రూట్ మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా ఆర్టీవీ నడిచి వెళ్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు మామిడి తోటలు, ఇందాక జీడి మామిడి తోటలు కనిపించాయి, ఇప్పుడు మామిడి తోటలు కనపడుతున్నాయి. మామిడి తోటల్లోంచి ఇటుగా సిహెచ్ అగ్రహారం వెళ్ళిపోతుందంట ఈ యొక్క గ్రామం. అటు పామాయిల తోట చివరికి, సిహెచ్ అగ్రహారం చివరికి కూడా పామాయిల తోట ఎండింగ్ కూడా ఉంది. అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ పాప ఇంటి వద్ద నుంచి మనం బయలుదేరాం. పాప ఇంటి వద్ద నుంచి ఆ మార్గం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పాప వెళ్ళినటువంటి మార్గం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్ట చూడొచ్చు. చక్కని మామిడికాయలు ఇటువంటివి, అంటే ఇప్పుడు చిలకొట్లు అంటారు ఇవి. ఇటువంటి చిలకొట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎక్కడో పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అదృష్టం ఉండదు. ఇటువంటి చిలకొట్లు కూడా మామిడికాయలు ఎంతో చక్కగా కనపడుతున్నాయి. ఇగో చూడొచ్చు ఇవన్నీ కూడా మామిడికాయలు చెల్లాచెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇవి కోసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్నప్పుడు మా తాతయ్య గారి తోటలో ఉండేవి ఇటువంటివి. వీటి కోసమే ప్రత్యేకంగా తోటలోకి వెళ్ళేవాళ్ళం. అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇటువంటి ప్రాంతాలు చూడొచ్చు. అబ్బా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో దారి ప్రాంతాన్ని. అంటే అటువంటి పరిస్థితిని ఇటువంటి వాటికి తీసుకోవడానికి కూడా ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది రోజు ఇటువైపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా మనకు కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇవి పరక అంటే మనం వ్యవసాయం వరి భూములు పండించేటప్పుడు పనలో ఎత్తగా వరిని మిగల్చగా అక్కడక్కడ చిన్న పరకలు రాలుతుంటాయి, చిన్న చిన్న, అవన్నీ కూడా పరకలు అంటారు. ఆ విధంగానే ఈ యొక్క ప్రాంతంలో జీడి మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆకుల కింద ఏమైనా ఇలా ఎదిగితే పిక్కలు కనపడుతుంటాయి, జీడి మామిడి పిక్కలు. ఆ పిక్కలు ఏరుకోనాక అది జీడి మామిడి పరకనే ఏదో చెప్తున్నారు స్థానికులు, పరక పిక్కలు అంటారు. పరక పిక్కలట. వాళ్ళే పని ముఖ్యంగా పాపని చూస్తూ ఉంటారు, పాపని తీసుకువెళ్ళి ఉంటారు అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం పాప వెళ్ళిందనే, పాపను ఎవరో అపహరించారనే
ఆ ప్రాంతం ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మనం చూడొచ్చు ఎలా ఉందో ఒకసారి. చాలా ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు ఇటువంటి ప్రాంతం. మనకు కర్ర కోసం చూస్తున్నాం, ఇందాక నుంచి కూడా కర్ర దొరకలేదు, అంటే అడవిలో తిరుగుతున్న వాటి కర్ర కోసం తిరిగాం. చూడొచ్చు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. పాపని అంటే అక్కడి నుంచి మిస్ అయిన ప్రాంతం నుంచి ఇటువైపు తీసుకెళ్లారనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అనుమానం. ఈ కోణంలోనే ఈ యొక్క ప్రాంతం నుంచి అటువైపు ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారనేది అందరి అనుమానం. ఆ అనుమానం ప్రకారంగా మనం ఆర్టీవీ ఈ యొక్క ప్రాంతం పాప కనిపించి చివరిసారిగా కనిపించిన ప్రాంతం నుంచి ఈ యొక్క జీడి మామిడి తోటలు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఆర్టీవీ అయితే ప్రయాణం చేస్తుంది. ఇగో ఈ పిక్కలు ఇవన్నీ కూడా ఏరుకోవడానికి మాత్రమే ఇలా ఏరుకోవడానికి వస్తుంటారు. ఇందులో పరక పిక్కలు దొరుకుతాయి. ఆ పరక పిక్కల కోసం అయితే వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ పాప ఇటువైపు ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారనేది ప్రధానంగా అందరూ అనుమానిస్తున్నారు. రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, లేదంటే అడవి జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇక్కడే పాప ఇక్కడి నుంచే అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చెరువు ఉంది పాపను వచ్చి మింగేసిందా అంటారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్